ఏపీలో టీడీపీ నేతల అరాచకాలు పెచ్చుమీరాయి. ఆడపిల్లల పట్ల కీచకుల్లా మారారు. కాకినాడ జిల్లా తునిలో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ దొరికిపోయాడు తాటిక నారాయణరావు అనే టీడీపీ నాయకుడు. ఓ గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికను హాస్టల్ నుంచి తీసుకువెళ్లిన నారాయణరావు హంసవరం సపోటా తోటల్లో ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. నారాయణరావు బాగోతాన్ని గుర్తించిన స్థానికుడు బాలికను రక్షించాడు. తాను టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్నని బాలికను మూత్ర విసర్జనకు తీసుకొచ్చానంటూ బుకాయించాడు. స్థానికుడు అతను ఆపేందుకు ప్రయత్నించినా ఆగకుండా బాలికను బైక్ పై తీసుకుని వెళ్లిపోయాడు టీడీపీ నేత నారాయణరావు. మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిలర్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవచ్చాను ఇంకో మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా నువ్వు బయట రా బుజ్జి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ? మొన్న వచ్చావు ఈ డిసైడ్ అమ్మాయి వచ్చిందా ఒకసారి మొన్న మీరు రాలేదు ఇక్కడికి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న యువకులు కొండవరపేట టీడీపీ నేత నారాయణరావుకు దేహశుద్ధి చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అక్కడి నుంచి తీసుకువెళ్లారు. విద్యార్థి సంఘాలతో కలిసి హాస్టల్కు చేరుకున్న బాలిక బంధువులు ఆందోళన చేపట్టారు. టీడీపీ నాయకుడు నారాయణరావు బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ధర్నాను చేపట్టారు. గురుకుల హాస్టల్కు చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. తీసుకెళ్తే ఏముండదు చెప్పింది. ముసలాడు ఒక ముక్కు పచ్చల పిల్లని ఏం చేసాడు అన్నది ఆ పిల్ల స్పష్టంగా చెప్తుంది. ఆ పిల్ల పెయిన్ భరించలేక అరుపులు అరిసినప్పుడు పక్కోడు వెళ్ళి వీడియో తీసాడని చెప్పేసి ఆ పిల్ల కరెక్ట్ గా స్టేట్మెంట్ చేస్తుంది. దాన్ని కూడా తారుమారు చేయడానికి అని చెప్పేసి ఈ అధికార ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచకాన్ని మేము ఖండించమని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటే ఇట్లా రాజకీయం చేస్తారని చెప్పేసి మేము ఏం రాజకీయం చేయట్లేదు. మేము పిల్ల వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందని చెప్పి తెలుసుకోవడానికి మేము వచ్చాము. వస్తే ఆ బిడ్డను మాతో మాట్లాడిన తర్వాత బిడ్డ ఏం జరిగిందనేది మాకు అంత పక్కాగా చెప్పింది. కానీ ఇక్కడికి వచ్చిన మన సీఏ గారు ఎస్ఐ గారు కూడా దీన్ని మీరు రాజకీయం చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని బయటకు గెంటడం అయితే జరుగుతుంది. ఆ పిల్లకి తగినటువంటి న్యాయం జరగాలని చెప్పేసి మేము అందరం కూడా పోరాడుతున్నాము. 5 సార్లు తాత కాదు, తండ్రి కాదు, ఒక చుట్టం కాదు, అలాంటి వ్యక్తితో ఈ స్కూల్ నుంచి బయటికి ఎందుకు పంపించారన్నది కూడా యాజమాన్యం చెప్పాలి. దాన్ని ఎందుకైతే కవర్ చేస్తున్నారో ఈ ప్రభుత్వం మాకు సమాధానం చెప్పాలి. అలాగే అతను నేను టీడీపీ కార్యకర్త, నేను కౌన్సిలర్, నేను మాజీ కౌన్సిలర్ అని కూడా చెప్పుకుంటున్నాడు. అతను ఆ రాజకీయ దాన్ని చూసుకొని ఈ పని చేసినట్లుగా అతను విచ్చలవిడితనంగా చెప్పాడు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇలా ఎవరిని పడితే వాళ్ళు వచ్చి బయటికి తీసుకెళ్తానని అంటే పంపించేస్తారండి. అన్ని స్కూళ్ళల్లోని ఖచ్చితంగా నిందితులు ఎవరు అందరూ బయటికి రావాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అసహ్య అన్ని జరిగాయి. ఏమీ తెలియకుండా ఎన్నో మాయమాటలు చెప్పి ఎప్పటి నుంచి మరి ఎలా చేస్తున్నారో తెలియదు. కానీ తను మొత్తానికి భయపెట్టేసి తను వేరే స్టేట్మెంట్ ఇచ్చేలాగా లోపలంతా సెట్ చేస్తారండి, మోటివేషన్ చేస్తున్నారు. మరి ఇవన్నీ బయటకు తెచ్చి
ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం చేయాలి. ఎందుకంటే తనకి మంచి భవిష్యత్తు ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి చండాలమైన కార్యకలాపాలకి సపోర్ట్ చేయొద్దు. ఖచ్చితంగా అందరం ఒకటై ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేమందరం. ఇదే అంశంపై పూర్తి సమాచారం కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చూస్తున్న మరో ఘటన, ఒకదాని తర్వాత ఒకటి ఈ తరహా ఘటనలు కనిపిస్తున్నాయి. మహిళలకే కాదు చిన్నారులకు కూడా రక్షణ లేని పరిస్థితి కనిపిస్తోంది. ఎలాంటి వివరాలు ఉన్నాయి? చూస్తున్నాం, ఆ మనిషి ఏదైతే అధికారం ఉందన్న ఒక మతంతో ఈ టీడీపీ నాయకులు కొందరు రెచ్చిపోవడం జరుగుతుంది. కేవలం మైనర్ బాలికలను టార్గెట్ చేసుకుని ఈ విధంగా వారిని లైంగికంగా వేధిస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్న ఘటనలు కూడా గతంలో అనేక చూసాము. తాజాగా ఈ తుల్లో జరిగిన ఘటన చూసినట్లయితే ఎవరైతే ఈ మైనర్ బాలిక ఉందో తండ్రి చనిపోయి ఉన్నాడు, తల్లి సంరక్షణలో పెరుగుతుంది. తండ్రి లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఆమె చదివించడం జరుగుతుంది. అలాంటి బాలికకు మాయ మాటలు చెప్పి వరుసకి చూస్తే మన తాత వయసు ఉన్న వ్యక్తి ఆ మైనర్ బాలిక అంటే సమాజంలో ఏం జరుగుతుందో కూడా ఆలోచించిన జ్ఞానం లేనటువంటి మైనర్ బాలికను పట్టుకుని మాయమాటలు చెప్పి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న హంసవరం తోటలో తీసుకెళ్లి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికుడు గుర్తించి ఆ బాలికను రక్షించి ఆ ఉదాంతాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ఆ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో నారాయణరావును పట్టుకుని కొండవరం పేట చెందినటువంటి స్థానిక యువకులంతా కూడా దేహశుద్ధి చేశారు. పోలీసులు వచ్చి అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే దళిత సంఘాలు ఉన్నాయో వారంతా కూడా బాలిక బంధువులకు అండగా నిలిచారు. వారంతా కూడా వెళ్ళి గురుకుల పాఠశాలలో ఆందోళన చేపట్టారు. బయట వ్యక్తులకి పిల్లల నుంచి ఈ విధంగా పంపిస్తారు అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఈ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారం కూడా చేశారని చెప్పి కూడా వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. దీని మీద కేసు నమోదు చేసి నిందితుడికి కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.